కదిలిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మట్టే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. హాయ్ వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. జిల్ జిల్ జిగా నవ్విస్తుంది. ఈ ఖమ్మం మనల్ని ఆహ్లాదపరుస్తుంది. మరి ఈ ఖమ్మంలో మీకు నచ్చే కొన్ని ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాం. అవేంటంటే ఖమ్మం ఫోర్ట్, ఇది కాకతీయులు కట్టించారు. ఇంకా వన్యప్రాణుల సంరక్షణకు నిలయమైన కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కల్లూరు, ఈ కల్లూరులో వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా ఫేమస్. దీన్ని రుద్రమదేవి కట్టించింది. అలాగే ప్రతాపరుద్రుడు కట్టించిన శివుని టెంపుల్ చాలా ఫేమస్. ఇంకా ప్రకృతికి ఆలవాలమైన నేలకొండపల్లి, పేరంటాలపల్లి, ఇలా ఎన్నో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో మనం ఇలాంటి ప్లేస్ లో ఉన్న స్టూడెంట్స్ తో ఈరోజు ఎంజాయ్ చేయబోతున్నాం అన్నమాట. సో మీరు రెడీయా? హాయ్ గర్ల్స్. ఎస్, మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగా వచ్చేసింది పాల్వంచలోని ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కి. ఎస్, మరి చూసారు కదా ఇక్కడ బాయ్స్ గర్ల్స్ వాళ్ళలోని జోష్ అండ్ వాళ్ళలోని ఎనర్జీ. సో బేసిక్ గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటేనే ఎనర్జీ, ఎనర్జీ అంటేనే ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో మరి వాళ్ళల్లో ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయాలంటే వాళ్ళ వాయిస్ లోని బేస్ చెక్ చేయాల్సిందే. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే, సో మరి ఆ మాత్రం ఎనర్జీ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో ఫుల్ టు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే గేమ్స్ ఉంటాయి అండ్ మధ్య మధ్యలో టాస్క్లు కూడా ఉంటాయి. టాస్క్లు ఇన్ ద సెన్స్ సరదాగా మిమ్మల్ని నవ్వించేది అండ్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకునేలా ఉంటాయి అనమాట. సో మరి ముందుగా వీళ్ళందరిలోని యాక్టివ్నెస్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ దాకా ఉన్నాయో తెలియాలంటే ఫస్ట్ గా ఈ రోజు నవ్వుల్లోకి వెళ్ళిపోదాం. సో మరి నవ్వుల్లో మనందరినీ నవ్వించడానికి ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఇవాళ వాళ్ళు మనీ నవ్విస్తారో మనం వాళ్ళని నవ్విస్తారో తెలుసుకోవాలంటే we have to move on to నవ్వుల్. సో మరి నవ్వుల్లో ఫస్ట్ గా మనం నవ్వించడానికి వాళ్ళ టీం నుంచి బాయ్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ నా టీం నుంచి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. అండ్ ఫస్ట్ గా లెట్ మీ ఇన్వైట్ వాళ్ళ టీం నుంచి 2 బాయ్స్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్. ఓకే రైట్, మరి మొత్తానికి నవ్వుల్లో మరి అందరినీ నవ్వించడానికి బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి గర్ల్స్ కూడా నవ్వించడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో రైట్, అండ్ మరి ఫస్ట్ గా మీరు నవ్వించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి నీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ నువ్వు ఇక్కడ ప్లే చేసి ఇక్కడ ఉన్న బాయ్స్ ని గర్ల్స్ అందరినీ కడుపు పగిలేలా అంటే కడుపు చెక్కలయ్యేలా నవ్వించాలి. సో మరి ఇవ్వమంటావా? నువ్వు ప్రేమిస్తే సినిమా చూసావా? చూసాను. సో ప్రేమిస్తే సినిమాలో భరత్ యాక్ట్ చేస్తాడు లాస్ట్ లో పిచ్చివాళ్ళలాగా, అంటే మెంటల్లీ డిజార్డెడ్ అన్నమాట. సో నీకు సరదాగా నీకు మెంటల్ వస్తే ఎలా ఉంటది ఏంటి అనేది చేసి చూపించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించాలి. ఎందుకంటే ఫన్ జనరేట్ అవ్వాలంటే ఆ మాత్రం ఉండాలి. సో హియర్ వి గో. సుమా రెడీగా ఉంది. సో ఇక్కడ అందరినీ నవ్వించడానికి 3, 2, 1 గో. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా. ఓకే, మరి చూశారు కదా సుమ ఎలా చేసిందో. చాలా చక్కగా పిచ్చి పట్టినట్లే చేసింది. మొత్తానికి మధ్యలో రాళ్ళు కూడా వేసింది. ఛాలెంజ్ లో గెలిచింది సుమ. సూపర్. ఒకసారి అందరూ సుమ గట్టిగా క్లాప్స్ కొడతారా? ఓకే,
సూపర్. మరి అదనమాట ఫస్ట్ గర్ల్స్ తో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటాయో ఇప్పుడు మీకు ఒక చిన్న శాంపుల్ చూపెట్టాం. సో నవ్విపియం అంటే మా సుమ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కింద పడేలా చేసింది. తర్వాత సూపర్ అండ్ సుమాకి వస్తారు అందరికీ మళ్ళీ క్లాప్స్ కొట్టాలి. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో మరి బాయ్స్ ఈ రోజు మన నవ్వుల్లో ఎలా నవ్వించబోతున్నారో మనం చూసేద్దాం. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సందీప్ చూసావు కదా గర్ల్స్ ఎలా చేశారు అని చెప్పి, అంతకు మించి చేస్తారు అని చెప్పి నేను చెప్పేసాను, ఆల్రెడీ మాట ఇచ్చేసాను. నా మాట నువ్వు నిలబెట్టాలి ఈ రోజు. అంతకు మించి అంటే మామూలు రెండాకులు పీకారు, ఇక్కడ ఉన్న చెట్టాకులని పీకుతారు ఏంటి? ఓకే రైట్. సందీప్ రెడీగా ఉన్నా? ఓకే, ఫస్ట్ గా ఏడేలా చెప్తున్నా ఏంటి చెప్పి స్టార్ట్ చేయి. పోకిరి సినిమా నుంచి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండుగ అన్న డైలాగ్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే ఆడమ్స్ కాలేజ్ స్టూడెంట్. అయితే సందీప్ ని ఎలా వాడుకోవాలంటే మనం ఎంత వాడితే అంత బయటకు వచ్చేటట్టుంది ఫ్యూయల్. సో ఎనీవేస్ సందీప్ సూపర్. బాయ్స్ ఇంప్రెస్ అయ్యారా? బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ అండ్ ఇంప్రెస్ అయ్యారు, ఫుల్ గా నవ్వుకున్నారు కాబట్టి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ సందీప్. అండ్ నెక్స్ట్ మనం గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ మా గర్ల్స్ నుంచి ఎవరు నవ్వించడానికి వస్తున్నారో విల్ సీ. ఓకే రైట్ విష్ణుప్రియ, మరి ఈ రోజు నీకు నేను ఇవ్వబోయే టాస్క్ ఏంటో తెలుసా? సో నువ్వు చేసే టాస్క్ కి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు ఎంటర్టైన్ అవుతారు. నీకు ఒక సాంగ్ ప్లే చేస్తాం, ఆ సాంగ్ కి నువ్వు డిఫరెంట్ మేనరిజం అంటే ఏఎన్ఆర్ అండ్ కృష్ణ మేనరిజం లో నువ్వు డాన్స్ చేయాలి. సో చేస్తావా? కమాన్, ఎలా ఎగరాలి, ఎలా అనాలి. సో ఎనీవేస్ మా విష్ణుప్రియ రెడీగా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వించడానికి. సో ఆర్ యు రెడీ? రెడీ. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఆడి కింద మీద పాడి మన పాడి 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 పాడింది పాడి హాడి డ్రింక్ ఏమైనా తోచి let's go tripping 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 in my latest Bugatti Maserati చూస్తే ఎంతో బ్రీజీగా ఉంది మ్యూజిక్ లో మ్యాజికల్ ట్రాన్స్ ఉంది. ఓకే రైట్, మరి మొత్తానికి చూశారు కదా విష్ణుప్రియ చాలా చక్కగా డిఫరెంట్ మేనరిజం లో డాన్స్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించింది. కాబట్టి విష్ణుప్రియకు ఒకసారి గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే నెక్స్ట్ విల్ గో విత్ బాయ్స్. దిలీప్, సో గర్ల్స్ బాగా నవ్వించాలని ఫీల్ అవుతున్నారు, మనం అంతకంటే ఎక్కువ నవ్వించాలి. ఓకేనా? ఖచ్చితంగా. ఏం చేద్దామంట? ఏదైనా చేసేద్దాం. ఏదైనా. ఓకే కనిపిస్తుందా నీకు? ఏంటి అది? ఏదైనా చేయడానికి రెడీ అన్నావు కదా, సో ఇప్పుడు నువ్వు ఈ ఓని ఇలా వేసుకొని ఒక గే లాగా యాక్ట్ చేయాలి. యాక్ట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించాలి. ఓకే? వెన్నతో పెట్టిన విద్య. దట్ వాజ్ అ స్పిరిట్ అన్నమాట. బాయ్స్ నుంచి అంత స్పిరిట్ తో అంత స్పోర్టివ్ తో తీసుకొని మన దిలీప్ రెడీగా ఉన్నాడు. సో గే లాగా యాక్ట్ చేసి చూపిస్తాడంట. ఎందుకు ఎవరు బలవుతారో విల్సి. అండ్ మీ ఫ్రెండ్ తీసుకుంటావా సపోర్టివ్ గా? ఎవరైనా లేదా? ఏ వద్దులే, ఎవరైనా ఓకే. ఓకే హియర్ వి గో స్టార్ట్. కమ్ ఆన్ దిలీప్. నవ్వుల్లో నవ్వించడానికి దిలీప్ రెడీగా ఉన్నారు, నవ్వడానికి మీరు రెడీయా? సో ఇంకెందుకు లేట్ అండి, దిలీప్ ఆర్ రెడీ? యా గో హెడ్. గో స్టార్ట్. హే రాజా, లంగోని కట్టుకొని తల్లో పూలు పెట్టుకొని హంసమేడ శ్యామలా మన కోసమే వచ్చిందిరా ఆట కట్టిందిరా రంగు బొంగరో రంగసాని బంగారో ఊట్లడగా వచ్చింది అది ఎవరో రంగు బొంగరో రంగసాని బంగారో ఊట్లడగా వచ్చింది అది ఎవరో మన ఓటింగు ప్రతి ఓటుకి ఇస్తా రింగు
మెల్లగా కేసుకో అర్రె మోతే ముగించే మరి నీ ఓటుతో దిలీప్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టాలి. ఎనీవేస్ మరి మొత్తానికి నవ్వుల్లో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా అందరినీ నవ్వించారు. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాను. అందరినీ నవ్వించినందుకు గాను సో మరి బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి చూసారు కదా మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం నవ్వులు. సో మరి ఈ రోజు మన నవ్వుల్లో నిజంగా ఫుల్ టు జోష్ గా అండ్ ఎనర్జెటిక్ గా పెర్ఫామ్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించారు, ఎంటర్టైన్ చేశారు మరి బాయ్స్ గర్ల్స్. అండ్ ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మరి బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అన్నమాట. ఫుల్ కాంపిటేటివ్ గా ఉండబోతున్నాయి. సో మన గేమ్స్ 1 కాదు 2 కాదు 3 కాదు 4 డిఫరెంట్ గేమ్స్. సో మరి ఇప్పుడు దాకా నవ్వులే కాదు, ఇప్పుడు మన గేమ్స్ టఫ్ కాంపిటీషన్ తో పాటు మిమ్మల్ని అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో మరి ఈ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఈ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు. సో మరి ఈ పరుగు గేమ్ ఆడాలంటే we need participants. సో మరి బాయ్స్ నుంచి 4 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 గర్ల్స్. సో మరి బాయ్స్ పరుగు ఆడటానికి మేము ముందుకు వచ్చేస్తాం అంటున్నారు కాబట్టి విల్ వెల్కమ్ బాయ్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. సో మరి పరుగు గేమ్ ఆడటానికి బాయ్స్ 4 మెంబర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా పరిగెట్టుకుంటూ పరుగు ఆడటానికి ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఫైనల్ గా మనకు కావాలి ప్రాపర్టీస్. పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. మీ అందరికి ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మా టీం నుండి బాయ్స్ గేమ్ ఆడుతున్నట్టయితే 2 బాయ్స్ ఇక్కడ ఉండాలి అండ్ 2 బాయ్స్ అక్కడ డెస్టినేషన్ లో ఉండాలి. ఇక్కడ ఉన్న బాయ్స్ ఈ బాల్స్ ని ఇలా కాల్ మధ్యలో పెట్టుకొని జంప్ చేస్తూ అక్కడ ఉన్న బాయ్స్ కి హ్యాండ్ తో కాకుండా ఇలాగే జంప్ చేస్తూ వెళ్ళి ఇలా పడిపోతే మళ్ళీ ఫస్ట్ కి వచ్చి సేమ్ పొజిషన్ పెట్టుకొని జంప్ చేస్తూ వెళ్ళాలి. సో హ్యాండ్ తో కాకుండా ఇలా ఆపోజిట్ పర్సన్ పెట్టుకున్నాక ఇక్కడ నుండి మూవ్ అయిన పర్సన్ అక్కడే స్టాప్ అయ్యి అక్కడ ఉన్న పర్సన్ స్టార్ట్ అవ్వాలి. సేమ్ పర్సన్ జంప్ చేస్తూ ఇక్కడికి రావాలి. సో మరి తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అనేది గేమ్. సో మరి మొదటికి పరుగు గేమ్ మీకు క్లియర్ గా అర్థమైంది కాబట్టి సో మరి ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? వెరీ గుడ్. గెట్ సెట్ గో. రైట్ మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పరుగు. సో మరి బాయ్స్ చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు, చాలా ఫన్నీగా ఆడారు ఈ గేమ్. ఇలా ఆడతారని నాకు అసలు తెలియదు. ఎనీవేస్ ఎట్ లాస్ట్ ఫైనల్ గా డెస్టినేషన్ రీచ్ అయ్యారు కాబట్టి మొత్తానికి శుభం. అండ్ నెక్స్ట్ మరి పరుగు గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా అక్కడ ఉన్న మార్కింగ్ పొజిషన్స్ లైక్ అక్కడ చూస్తున్నారు కదా 2 రింగ్స్ ఉన్నాయి. ఆ రింగ్స్ లోకి ఎవరు వెళ్తున్నారు? 2 మెంబర్స్ ఇక్కడ నుంచి. వెరీ గుడ్, గో ఆన్. ఓకే రైట్ మరి గర్ల్స్ మీ గేమ్ చాలా బాగా అర్థమైంది. సో బాయ్స్ ఆల్రెడీ ఆడి చూపించారు అండ్ ఆడేశారు కాబట్టి ఒకవేళ బాల్ మధ్యలో డ్రాప్ అయితే స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతారు. సో గేమ్ అర్థమైంది కదా? హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో.
రైట్ మరి మొత్తానికి ఈ రోజు మన పరుగోలో విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి అవి బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు. సో మరి బాయ్స్ ఆర్ గర్ల్స్ తెలియాలంటే మనం స్కోర్స్ రివీల్ చేసేస్తున్నాను. సో మరి ఫస్ట్ గా మరి మా గర్ల్స్ స్కోర్ వచ్చేసి 2 minutes 10 seconds లో చేశారు. కమాన్ గర్ల్స్ క్లాప్. అండ్ బాయ్స్ కంప్లీట్ చేశారు 1 minute 45 seconds. సో ఫైనలీ పర్గో విన్నర్స్ ఆర్ బాయ్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఈరబాగుడింటి కాడ మరి చూస్తున్నారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు మన జేల్ జిగాలో ఫుల్ టు జోష్ గా మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోనే ఎనర్జీ లెవెల్ చెక్ చేయాలంటే వాళ్ళలో ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ అండ్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ చేయడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ కాదు గర్ల్స్ ఇద్దరు స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. पूरी में दारू मिलाओ गोली सोडा में बुलेट लगाओ गुंडेलो सरिकोता रिंगो ले लो आवाज मिला के एक साथ बोलो 3 2 1 పొద్దున్నే ఏందిరా పొంగల్ తినడం పొంగల్ వచ్చింది ఎగిరిరా గాలి పడ్డం సచ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూసాక నాకైతే ఇంకా ఆగబుద్ధి అవ్వలేదు, అందుకే నేను కూడా అలా యాడ్ అయ్యాను. Okay, that was wonderful performance by Vishnupriya and Hina. Come on boys, give them a big round of applause. Okay, right, మరి ఇప్పుడైతే ఒక లవ్లీ అండ్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో మరి ఆ గేమే మెడలో మాల. yes మరి మెడలో మాల గేమ్ ఆడాలంటే we need participants. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ నుంచి ఇద్దరు కావాలి కాబట్టి ఫస్ట్ గా మరి మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి ఇద్దరు వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ బాయ్స్, కమ్ ఫార్వర్డ్. మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. ఇట్స్ టైం ఫర్ గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Come on girls, come forward. కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే డార్లింగే వదినా డార్లింగే డార్లింగే. మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఫైనల్ గా విని ప్రాపర్టీస్ ప్లీజ్. మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఒక మాస్క్ అండ్ మాల రెడీగా ఉంది నా దగ్గర, నితిన్ దగ్గర యాస్టిస్ సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడైతే మీకు ఈ గేమ్ ఎలా ఆడాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా నితిన్ టీం నుండి గర్ల్స్ ఆడుతున్నట్టయితే ఈ మాస్క్ ని టోటల్ ఇద్దరికి పెట్టేస్తాం అండ్ ప్రతి ఒక్కరికి మాల ఇస్తాం. వీళ్ళిద్దరిని డిఫరెంట్ డైరెక్షన్ లో తీసుకెళ్లి మేము వదిలేస్తాం. సో ఫైనల్ గా మీ ఫ్రెండ్ ని కనుక్కొని మీరు ఈ మాల అయితే తన మెల్లో వేయాలి, తన మాల మీ మెల్లో వేస్తుంది. అలాగే బాయ్స్ కూడా చేయాలి. మీ ఇద్దరికి మధ్యలో ఒక టైమర్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ గా రీచ్ అయ్యి ఆపోజిట్ పర్సన్ మెల్లో ఈ మాల వేస్తారో వాళ్ళే ఈ రౌండ్ వినర్స్. సో మరి మెడలో మాల గేమ్ ఆడటానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో బాయ్స్ అర్థమైంది కదా, ఈ గేమ్ టోటల్లీ టైం మీద బేస్ అయి ఉంటుంది. తక్కువ టైంలో మీరు చేస్తారా అండ్ తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా. సో మరి ఫాస్ట్ గా ఇందాక గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ మేము ఆడతామంటూ మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. మెడలో మాల గేమ్ ఆడటానికి గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1. 3 2 1 go. మసాలా మసాలా
చికెన్ చిల్లీలా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా రంగులు మారే ఫ్లేవర్లా తాలి తాలి మసాలా పెంకి రంగా ఓకే రైట్, మరి మొత్తానికి పరుగో ఫినిష్ చేసుకున్నారు మా గర్ల్. చాలా అద్భుతంగా ఆడారు. సో ఇక్కడ ఉన్న అంటే చెట్లు అన్నిటికీ దూరిపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ, సో కనిపించదు కాబట్టి. ఎనీవేస్ ఫైనల్ గా మెడలో మాల వేసేసారు. అండ్ నెక్స్ట్ మరి బాయ్స్ రెడీగా ఉన్నారు మెడలో మాల గేమ్ ఆడటానికి. సో బాయ్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్. మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. గెట్ సెట్ గో. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్లా బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేశారు మెడలో మాల గేమ్. సో ఇద్దరు అయితే కంప్లీట్ చేశారు, కానీ వాళ్ళలో ఒక్కరే విన్నర్స్. ఆ విన్నర్స్ ఎవరో తెలియాలంటే మనం వెళ్ళాలి స్కోర్స్ కి. బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 2 minutes. ఓకే రైట్, మరి మొత్తానికి బాయ్స్ 2 minutes లో చేస్తే మరి మా గర్ల్స్ మెడలో మాల కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 30 seconds లో. సో టోటల్ గా ఈ రోజు మన మెడలో మాల విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి బాయ్స్ కూడా చాలా చక్కగా అదే విధంగా వాళ్ళతో కాంపిటీషన్ గా ఆడారు కాబట్టి ఎనీవేస్ గుడ్ ట్రై బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్లే ముందు విల్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. బిఫోర్ దట్ బిట్ వచ్చేస్తున్నాడు, హ్యావ్ ఎ లుక్. రే బిట్టు, ఎప్పుడు చూడు ఆ ఫేస్బుక్ లో ఏదో ఒకటి చూస్తూ ఉంటావు. దానివల్ల ఏమొస్తుందిరా? జీవితంలో బాగుపడాలంటే నీట్ గా చదువుకొని ఏదైనా సాధించాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నానా ఏం చెప్పావు నానా, ఇప్పుడే నువ్వు చెప్పింది ఫేస్బుక్ లో పెడతా. ఇలాంటి తింగర విషయాల వల్లే మొన్న ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావు. ఎగ్జామ్ కి ఆప్షన్ నానా. ఎగ్జామ్ కి అబ్సెంట్ అయ్యావా? నీకు తెలివిందా అసలు? నేను కాదు నానా, నా ముందు కూర్చునేవాడు. నాన్న ఊరికే కోపడకు, అలా కూర్చుని ఈటీవీ ప్లస్ చూడు. అసలే నవ్వుల నవంబర్, కూల్ అవుతావు. సో మరి చూస్తున్నారు కదా బాయ్స్ గర్ల్స్, ఈ రోజు మరి ఫుల్ జోష్ గా ఎనర్జెటిక్ గా ఇక్కడ మరి పెర్ఫార్మెన్స్ అయితే ఏంటి, గేమ్స్ లో పార్టిసిపేషన్స్ అయితే ఏంటి ఎరగొట్టేస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ బయట పెడతా ఉంటూ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ దెం, వెల్కమ్ దెం, కమ్ ఆన్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఎస్నారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోడు పప్పడు డప్పులైట్ కొట్టిన ఆమె తోపులోనే మేడ మెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. రైట్, మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. చాలా చక్కగా చేశారు దివ్య అండ్ సాయి సుమా. మరి నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ అండ్ సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే మమ్మా మాస్. సో మరి మమ్మా మాస్ గేమ్ ఆడాలంటే ఫుల్ 2 పవర్ఫుల్ గైస్ కావాలి మనకి. సో అందుకనే ఫస్ట్ గా బాయ్స్ నుంచి ఇద్దరు మమ్మా మాస్ గేమ్ ఆడటానికి ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 బాయ్స్, కమ్ ఫార్వర్డ్ బాయ్స్. ఓకే రైట్, మరి మొత్తానికి మమ్మా మాస్ గేమ్ ఆడటానికి ఫుల్ 2 మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి
నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా మమ్మ మాస్ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 girls, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేరే మారి ఉన్న ఒక ఊపిరి గుల్ల గంట మాదిరి కొట్టుకున్నదే. సో మమ్మ మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఫైనల్లీ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం మమ్మ మాస్ గేమ్ కి. సో మరి మమ్మ మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ గర్ల్స్ అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ప్రాపర్టీస్, లైక్ ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి అండ్ రింగ్స్ లో 2 స్మైలీ బాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక రోప్ ఉంది. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది బాయ్స్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. సో చాలా సింపుల్ అండ్ సింపుల్ తో పాటు చాలా టఫెస్ట్ గేమ్ కూడా ఇది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ముందుగా వస్తే 2 బాయ్స్ ఉంటారు. 2 బాయ్స్ మిడిల్ లో ఉంటారు. మిడిల్ లో మీకు ఒక రోప్ ఇస్తాం. ఆ రోప్ మీరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్స్ లో వేసుకొని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో ఉన్న బాల్ ని మరి గర్ల్స్ ఫాస్ట్ గా పిక్ చేస్తారా ఆర్ బాయ్స్ ఫాస్ట్ గా పిక్ చేస్తారా అనేది మన గేమ్. సో దిస్ గేమ్ ఇస్ కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో టైమర్ ఉంటుంది, తక్కువ టైంలో ఎవరు చేస్తే వాళ్ళే విన్నర్. సో మరి బిఫోర్ యూ గోయింగ్ టు ప్లే దిస్ గేమ్ మేము ఎలా ఆడాలి ఏంటి అనేది మాక్ చేసి చూపిస్తాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు రెడీ? గేమ్ బాగుంటది. మనం ఇప్పుడు మమ్మ మాస్ లో ఉన్నాం. ఏంటి వాణి, అర్థమైందా? గేమ్ చాలా సింపుల్ గా ఉంటది. చాలా చేసి చేయాలి నువ్వు. ఈ గేమ్ ఎలా అయినా నేనే గెలుస్తాను, అంతేనా? ముందు లాగా. ఓకే, here we go from 3 to 1, 3, 2, 1, go. ఓకే రైట్, మరి మొత్తానికి మమ్మ మాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మేము మాక్ చేసి చూపించాం కాబట్టి బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి క్లియర్ గా అర్థమై ఉంటుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ మరి మమ్మ మాస్ అంటే బేసిక్ గా బాయ్స్ ఎక్కువగా మాస్ గా ఉంటారు కాబట్టి సో మరి బాయ్స్ మేము ఈ గేమ్ ఆడతామంటూ ముందుకు వచ్చేసారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? yes, get set go. ఎక్ బారు వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. ఓకే రైట్, మరి మమ్మ మాస్ మరి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. నిజంగా సీరియస్లీ మమ్మ మాస్ అంటే మమ్మ మాస్ లాగే ఉన్నారు బాయ్స్ అంతా. అండ్ నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా అదే విధంగా అంత టఫ్ కాంపిటేటివ్ గా ఆడబోతున్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే లెట్స్ గో. So here we go from 3 to 1, 3, 2, 1, go. ఎక్ బారు వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం మమ్మ మాస్. సో మరి మమ్మ మాస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ కాంపిటేటివ్ ఆ గేమ్ ని సీరియస్ గా తీసుకున్నారు. సో ఫైనల్ గా మరి ఈ గేమ్ లో ఎవరు విన్నర్స్ అని తెలుసుకోవాలంటే విల్ గో ఆన్ విత్ బాయ్స్. సో మరి బాయ్స్ స్కోర్ ఎంతో చూద్దాం. బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 40 seconds. మరి మా గర్ల్ చేశారు 1 minute 15 seconds లో. మరి మొత్తానికి ఈ రోజు మన మమ్మ మాస్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. మరి మా గర్ల్స్ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఒక పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. I love you అంటే చీకటి పోతా ఓ పిల్ల చావ్ చావ్ तेरे लिए పిచ్చెక్కి పోయే నన్నిట వదిలి పోతావా మంచుండే కాదా నీ నచ్చలేదా ఓ పిల్ల చావ్
సో మరి చూస్తున్నారు కదా బాయ్స్ గర్ల్స్ ఈ రోజు మరి ఫుల్ జోష్ గా ఎనర్జెటిక్ గా ఇక్కడ మరి పెర్ఫార్మెన్స్ అయితే ఏంటి, గేమ్స్ లో పార్టిసిపేషన్స్ అయితే ఏంటి ఎరగొట్టేస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ బయట పెడతా ఉంటూ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ దెం, వెల్కమ్ దెం. ఓకే, ఇప్పుడు అసలు మెయిన్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఈ గేమ్ బేసిక్ గా గర్ల్స్ కి బాయ్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. సో ఈ గేమ్ లో చాక్లెట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పటిదాకా గేమ్స్ అన్ని టాలెంట్ మీద బేస్ అయి ఉంటాయి, కానీ ఈ గేమ్ టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి పార్టిసిపెంట్స్ బాయ్స్ నుంచి 5 మెంబర్స్, గర్ల్స్ నుంచి 5 మెంబర్స్. వచ్చే ముందు we need properties. So properties please. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఇట్స్ టైమ్ ఫర్ బాయ్స్. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. ఇట్స్ టైమ్ ఫర్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్, మరి సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు. అండ్ హియర్ ఆర్ ద కలర్ఫుల్ ప్రాపర్టీస్. గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, ఫ్రూట్స్ అండ్ లెమన్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ముందుగా వస్తే బాయ్స్ నుంచి 5 బాయ్స్ ముందుగా వస్తారు. అండ్ 5 బాయ్స్ లో నుంచి ఒక బాయ్ ఇక్కడ ఉన్న బ్లాక్ మ్యాట్ కనిపిస్తుంది కదా, దీంట్లో బోర్లా పడుకొని ఉంటారు. సో దానికి 4 కార్నర్స్ ఉంటాయి. ఆ 4 కార్నర్స్ కి 4 బాయ్స్ హోల్డ్ చేసి క్యారీ చేస్తూ ఈ మ్యాట్ మీదుగా తీసుకెళ్తారు. సో అప్పుడు మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ ఫ్రూట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బాల్స్ కానీ పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో ఈ గేమ్ కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే రైట్, మరి బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా. ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఎవరు ఎక్కువ పిక్ చేసుకుంటే వాళ్ళే విన్నర్స్ అని బాయ్స్ గర్ల్స్ అనుకుంటున్నారు. కానీ అలా కాదు, మన సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి. ఆ లక్, ఆ కిక్ ఈ రోజు మరి బాయ్స్ కుంటుందా గర్ల్స్ కుంటుందా అని చూడాలంటే we have to go with సై అంటే సై గేమ్. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్. ఇందాక నుండి మేము ఆడుతాం అండ్ మాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అని. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. So here we go from 3 to 1. 3, 2, 1, go. సో రైట్, మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి ఇక్కడ సై అంటే సైలో ప్రాపర్టీస్ లైక్ ఫ్రూట్స్, చాక్లెట్స్ అండ్ లెమన్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ. అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 65, 66, 67, 68, 69, 70, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80. So total chocolates collected by girls 80. Come on. And next we'll go with lemons. So my lemons ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు చూద్దాం. 1, 2, 3, 4. So total lemons collected by girls 4. And next last గా మిగిలినవి fruits. So మరి fruits ఎన్ని కలెక్ట్ చేశారు we'll see. 1, 2, superb, 2 fruits. ఓకే రైట్, మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. మరి నెక్స్ట్ ఈ గేమ్ సై అంటే సై ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారా? లెట్స్ గో బాయ్స్. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? yes, get set, go.
ఓకే రైట్, మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి ఇక్కడ మ్యాట్ మీద ఉన్న ప్రాపర్టీస్ లైక్ ఫ్రూట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు ఇప్పుడు చూసేద్దాం. అండ్ విల్ గో విత్ చాక్లెట్స్ ఫస్ట్. 1 2 3 4 5 ఈ చాక్లెట్స్ దగ్గర కౌంట్ చేయండి. 9 10 11 12 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 32 33 34 35 36 37 38 39 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61 62 63 64 and 65. 65 total chocolates collected by boys 65. And next fruits. So మరి fruits ఎన్ని కలెక్ట్ చేశారో మనం కౌంట్ చేద్దాం. 1 2 only 2 fruits. Come on. And last గా we only have lemons. So మరి lemons ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. Only one lemon. So 1 lemon కలెక్ట్ చేశారు. సో ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి బిఫోర్ సై అంటే సై గేమ్ ముందు చెప్పుకున్నాం ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందని. ఆ ట్విస్ట్ మీకు ఏంటో రివీల్ చేసేస్తాను, ఎందుకంటే బేసిక్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇందాక నుండి ఈగర్ గా వెయిటింగ్ అనమాట. ఆ ట్విస్ట్ ఏంటి, ఆ ట్విస్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తామని. సో ఇక్కడ 3 చిట్స్ ఉంటాయి. ఆ 3 చిట్స్ లో డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, ఒక దాంట్లో 30 ఉంటుంది. సో బేసిక్ గా ఈ గేమ్ ఫస్ట్ గా గర్ల్స్ ఆడారు కాబట్టి గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు అండ్ బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అంటే గర్ల్స్ ఒకవేళ 80 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 80 చాక్లెట్స్ కి బాయ్స్ ఈ చిట్స్ లో ఒక స్లిప్ పిక్ చేస్తారు. దాంట్లో 50 రావచ్చు, 100 రావచ్చు, 30 రావచ్చు. సో మరి బేసిక్ గా మన గేమ్ లో చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి మాక్సిమం బాయ్స్ గర్ల్స్ చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు. సో ఆ చాక్లెట్స్ కి ఈ గేమ్ లో 100 వస్తే మాక్సిమం ప్లస్ అవుతారు. సో ఒకవేళ 30 వస్తే స్కోర్ అలా గ్రాఫ్ తగ్గిపోతుంది. సో ఒకవేళ మా గర్ల్స్ కి 80 చాక్లెట్స్ కి బాయ్స్ 100 స్కోర్ ఇస్తే స్కోర్ గ్రాఫ్ అలా పెరిగిపోతుంది అనమాట. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా. ఓకే రైట్, మరి మొత్తానికి ఇప్పుడు ఫైనల్ గా స్కోరింగ్ వెళ్ళిపోతున్నాం. సో మరి గర్ల్స్ ఫస్ట్ గా ఈ గేమ్ ఆడారు కాబట్టి గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇద్దరు రెడీగా ఉన్నారా బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే రైట్, అండ్ ఫస్ట్ గా గర్ల్స్ మీకు కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్స్, ఫ్రూట్స్, లెమన్స్? ఫ్రూట్స్. సో ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 ఫ్రూట్స్. సో మరి 2 ఫ్రూట్స్ కి మరి బాయ్స్ ఇచ్చేసుకోవాలి ఎంతో చూద్దాం. 100. మరి మా గర్ల్స్ కలెక్ట్ చేసిన 2 ఫ్రూట్స్ కి బాయ్స్ కి ఇచ్చారు 100 into 100 200. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 80 చాక్లెట్స్. సో 80 చాక్లెట్స్ కి మా బాయ్స్ ఇచ్చే స్కోర్ ఏంటో చూద్దాం. 30. సో బాయ్స్ ఇచ్చిన స్కోర్ 30. 80 into 30. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్స్. 50. సో 4 into 50. సో మరి మొత్తానికి గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. అండ్ నెక్స్ట్ మరి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఫస్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 ఫ్రూట్స్. 50 మీరు ఇచ్చారు 2 ఫ్రూట్స్ కి 50. 2 into 50. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 65 చాక్లెట్స్. 100. సో 65 into 100. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1 లెమన్. 30 లెమన్ కి ఇచ్చిన స్కోర్ 30. 1 into 30. సో సూపర్. అండ్ మరి మొత్తానికి ఫైనల్ గా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నారు మన సై అంటే సైలో. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సైలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో మరి సై అంటే సైలో మరి మా గర్ల్ చేసిన స్కోరింగ్ 2800. బాయ్స్ చేసిన స్కోర్ 6630.
సో ఈ రోజు మన SI బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. సో మరి ఫైనల్ గా బాయ్స్ విన్ అయినందుకు బాయ్స్ ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి బాయ్స్ కి. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈ రోజు మన జేల్ జిగా అండ్ పాల్వంచలోని ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మరి చూసారు కదా స్టూడెంట్స్, గర్ల్స్ బాయ్స్ ఈ రోజు చేసిన రచ్చ ఇన్ జేల్ జిగా. సో ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye. See you boys and girls. Hello, welcome to Jil Jiga. అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజ్ ని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచి అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?